నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్మోహన్ రెడ్డి చేసింది రైతు పరామర్శ ర్యాలీనా, విధ్వంస ర్యాలీనా? పొదిలి ఘటనలో వైసీపీ తీరును ఎండగట్టిన మంత్రి కొలుసు పార్థసారథి. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్న మాజీ మంత్రి బుగ్గన. ప్రజలకు ఏ పథకం అమలు చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. భారత్ సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ పర్యటన. నేడు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం. జగన్ మీడియాలో డిబేట్ల పేరుతో మహిళల్ని అవమానించారంటూ పొదిలిలో మహిళలు నిరసన చేస్తుంటే వారిపై రాళ్లు, చెప్పులతో దాడి చేయిస్తారా అని మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదిలిలో వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా రాసుకొచ్చిన ప్లకార్డులను మహిళలు, పోలీసులపైకి వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుతున్న వీడియోలను మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రదర్శించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ పొదిలిలో జగన్ చేసింది రైతు పరామర్శ ర్యాలీలా లేదని, విధ్వంసం సృష్టికి చేసిన ర్యాలీలా ఉందని ధ్వజమెత్తారు. రాష్ట ప్రజలు రైతుల సమస్యలపై జగన్ కు చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీకి వచ్చి వారి సమస్యలను ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో బాధ్యత కలిగిన ప్రతిపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందనేది ప్రజాస్వామ్య విలువలు తెలిసిన అందరికి కూడా అర్థమవుతా ఉంది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ నేర రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా ర్యాలీలు, ఆ ర్యాలీల్లో రెచ్చగొట్టే విధంగా పదజాలాల్ని వాడతాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో రాజకీయాలు చేయటం చాలా తప్పు. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి కలిగించిన ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అటువంటి ఆటంకాలు సృష్టించదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది కాబట్టి. అందుకనే మీరు తెనాలిలో రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళినా కూడా మేము మీకు శాంతి భద్రతలు కాపాడటానికి లేకపోతే మీ సేఫ్టీ కోసం ఏర్పాట్లు చేశాం, కానీ మీ కార్యక్రమాలను మేము ఎక్కడ అడ్డుకోలే. కానీ పొదిల్లో మీరు ఏదైతే రైతుల్ని పరామర్శ చేయటానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మీరు 40,000 మందిని రాజు వెడలే రభసకు అన్న విధంగా తీసుకుని వెళ్ళి అసలు సమస్యని పక్కదో పట్టించి రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, రైతుల సమూహాన్ని ఎవరైతే నష్టపోయారని మీరు భావిస్తూ ఉన్నారో అటువంటి రైతుల గ్రూప్ని ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలు మీరు సానుకూలంగా విన్నట్లయితే మీరు నిజంగా మీ ఉద్దేశం మంచిదే అని చెప్పేసి ప్రజలు భావించడానికి అవకాశం ఉండేది. మీరు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదో పట్టించి మీ బలప్రయోగమో లేకపోతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి దాంట్లో ఎటువంటి భాషాజాలం వాడారండి? ఎవడైనా రాని తొక్కి పడేస్తామని అన్నారంటే మీ ర్యాలీ యొక్క ఉద్దేశం, మీ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ వారి ఉద్దేశాలు ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని నేను. మీ సొంత ఛానల్లో మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా అతిహేయమైన పదజాలాన్ని వాడితే మీకు నిరసన తెలియజేయటానికి వచ్చిన మహిళల మీద, శాంతి భద్రతలు కాపాడటానికి మీకు సంరక్షణగా ఉండటానికి వచ్చిన పోలీసుల మీద రాళ్లు రువ్వుతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజలు చెప్పాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బలప్రయోగం పేరుతో, పరామర్శ పేరుతో, ర్యాలీల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా? ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఏదైనా రైతులకి న్యాయం చేయాలి, రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, పొగాకు రైతులను కాపాడుకోవాలి, లేకపోతే కోకో రైతులను కాపాడుకోవాలని ప్లే కార్డ్స్ చూసాం తప్పితే ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటే ఇది రైతులను పరామర్శించడానికి చేసిన ర్యాలీయా లేక విధ్వంసాలు సృష్టించి మీ పార్టీ
నేర ప్రవృత్తిని ప్రదర్శించడానికి చేసిన ర్యాలీయా ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నిజాయితీతో ఈ ప్రతిపక్షానికి రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద కానివ్వండి, రైతుల సమస్యల మీద కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానం పార్లమెంటు, అసెంబ్లీ. మీరేమో మీ స్వార్థం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పదవీకాంక్షతో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలనేమో ప్రస్తావించరు. ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి, ఏ సమస్య రాష్ట్రంలో ఉన్న సమస్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం. మీరు ఎప్పుడైతే చర్చిస్తారో, ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు. దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దాని మీద ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టిన దేనికి కారణం? ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందనా, రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా? కేవలం మీ పదవీకాంక్షతో. మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇమ్మని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తప్పితే ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి, విద్యార్థుల సమస్య కానివ్వండి, కనీసం ఒక్కసారైనా స్పందించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏడాది కూటమి పాలనలో చంద్రబాబు నిస్సిగ్గుగా సూపర్ 6 హామీలను అమలు చేశానంటూ పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో అప్పులు తగ్గి ఆదాయం పెరిగితే కూటమి ఏడాది పాలనలో ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని విమర్శించారు. వాస్తవాలను దాచిపెట్టి అద్భుతమైన పాలనను అందించామని హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించనంటూ చంద్రబాబు బెదిరింపులకు దిగడం ఆయన దిగజారుడుదనంకు నిదర్శనమని ధ్వజమెత్తారు. తాను వెల్లడించిన గణాంకాలు వాస్తవం కాదు అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ప్రజలందరికీ మీరు ఏం చెప్పారంటే, ఏం కన్వే చేశారంటే, ఒకటి, మీరు ఎవ్వరే కానీ మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నలు అడిగితే మీరు ఉపేక్షించరు. అది ఎవరు? ప్రతిపక్షమే కాదు, ప్రజలను ఉద్దేశించి కూడా చెప్పినారు. ప్రజలు కూడా అని అన్నారనమాట. ప్రతిరోజు గంట సేపు ఆర్థిక డిపార్ట్మెంట్తో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూర్చొని మీరు సమీక్ష జరుపుతున్నారని. సార్, మాకు తెలిసి మేము కూడా 5 సంవత్సరాలు నేను కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాను. వారానికి ఒకరోజు 2-3 గంటల పాటు ముఖ్యమంత్రి గారు మాతో సమీక్ష జరిపేవాళ్ళు. మిగతా రోజులంతా కూడా ఆర్థిక శాఖ మంత్రి కూర్చొని ఆర్థిక డిపార్ట్మెంట్తో సమీక్ష జరుపుతారనమాట. మళ్ళీ మీరేదో కొత్త సిస్టమ్ చెప్తున్నారు. మరి ఈ ప్రకారంగా ఆర్థిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు అని మీరు చెప్తున్నారు. అసలు ఏది తాకట్టు పెట్టలేదని, లిక్కర్ డబ్బులు తాకట్టు పట్టలేదని అంటున్నారు. ఎక్సైజ్ రెవెన్యూ మంచిదే. ఎక్సైజ్ రెవెన్యూ ఒకవేళ తాకట్టు పెట్టలేదని మీరు అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన మొత్తము ఖనిజ సంపద మొత్తం కూడా మీరు 9,000 కోట్ల కోసం తాకట్టు పెట్టిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాను. ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు 300 చిల్లర మైనింగ్ లీజులన్నీ అప్పచెప్పి ఆ 300 చిల్లర మైనింగ్ లీజులు శాశ్వతంగా, అంటే ఈ అప్పు ఎంతసేపు ఉంటుందో అంతసేపు దాంట్లో వచ్చిన ఆదాయం అంతా తాకట్టు పెట్టి, ఇదే కాకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అసలు రాష్ట్ర ఖజానాకే మీరు ఎవరైతే డిబెంచర్స్ ద్వారా, బాండ్స్ ద్వారా అప్పు ఇచ్చినారో వాళ్లకు మీరు డబ్బులు కట్టకుంటే, రాష్ట్రం డబ్బులు కట్టకుంటే రాష్ట్ర ఖజానా నుంచి డైరెక్ట్గా తీసుకునే దానికి మీరు పర్మిషన్ ఇచ్చినారండి. మీరు ఎట్లా చెప్తారండి ఇది తాకట్టు పెట్టలేదని చెప్పేసి? ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు ప్రజలు? మీరు చెప్పిండేదే కదా అడుగుతుండేది. సపరేట్గా ఏమన్నా అడిగారా? మీ దగ్గరకు వచ్చి సపరేట్గా కొత్త డిమాండ్లు ఏమన్నా పెట్టినారా? లేదు కదా. మీరు ఎన్నికల ముందర ఏం చెప్పినారు? ఇంటింటికి పోయిన మాట వాస్తవమా కాదా? ఇంటింటికి పోయి ఏ విధంగా ఆయన చాలా పాపులర్ అయినాడు చూడండి, నీకు 15 నీకు 15 అని మంత్రి. అట్లా ఒక్కొక్క ఇంటికి పోవడము, ఇంటికి పోయి అమ్మ ఎంతమంది ఉన్నారమ్మా మీ ఇంట్లో? 3 నాయన. ఇప్పుడు అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా? 1కి. మేము వస్తే 3కి ఇస్తానమ్మా అని చెప్పి ఇట్లా పేపర్ తీసుకొని పేపర్లో టేబుల్ వేసి 1 తల్లికి వందనం, 3 పిల్లలు, ఇంటూ 15,000, 45,000 రాసిన మాట వాస్తవం కదా? ప్రజలు ఏమంటున్నారంటే, ఈమైనా మాకు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా, మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. ప్రతిపక్షం పాత్ర, ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మాకుందా లేదా? మీరు చెప్పనివి ఏమన్నా వచ్చి మీకు ఆపాదిస్తుంటే
ఒకసారి కాదు, రోజు 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 కనపడిన ప్రతిసారి పోయి చెప్పిన మాటలు, మీరు ఎన్నో వందల మీటింగ్లలో చెప్పిన మాటలు, మీ మంత్రులందరూ కూడా నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 18 అని మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పిన మాటలు, మేము ప్రజల తరఫున వచ్చి ఇది ఇస్తారా, ఒకవేళ ఇచ్చే పాట అయితే ఎప్పుడు ఇస్తారు, సంవత్సరం అయింది ఏమి ఇవ్వలేదు కదా అంటే, నేను సూపర్ 6 హామీలు చేసేసిన అంటారు. ఇప్పుడు వీడియోలో చేసేసిన అంటారు. ఏం చేసినారు అని అంటే 1500 రూపాయలు ఏదైతే మహిళలకు 18 ఏళ్ళు నిండుతాను ఇస్తా అని చెప్తారో అది పీపీపీ మోడల్కు లింకప్ చేసిన అంటారు. అదేంటండి ఇది? పీపీపీ అంటే మీ ప్రకారం ఏంది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటాడంట ఊర్లో. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసేదానికి ఒక వ్యక్తి ఇంకొక మహిళకు 1500 రూపాయలు అంటే ఏం బేసిస్ మీద ఇది? ఇంకోటి ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చేస్తారండి. నేను స్కిల్ డెవలప్మెంట్ మంత్రికి పనిచేసినాను. నిజం చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సంవత్సరం రోజులుగా ఏం జరుగుతుందని చెప్పి అప్పుడప్పుడు నేను విచారిస్తుంటాను, ఎందుకంటే నేను మంత్రికి పనిచేసిన కాబట్టి. మేము ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో మంచి మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేసినామో దానికి ఏమాత్రము అదనంగా చేయకపోగా జరిగే కార్యక్రమాలు కూడా జరగడం లేదని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. వాస్తవమా కాదు? మీరు కనుక్కోండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల దగ్గర పోయి, కాలేజీల దగ్గర పోయి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఆవు పాలు తేనె కాకుండా మధురమైన పదార్థాన్ని స్వామివారికి ప్రార్థన చేస్తూ స్వామి మరింత తేజస్సుగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా తరింప చేయండి అని చెప్పి శ్రీవారిని వేడుకుంటూ మధు ప్రాసన అనే కార్యక్రమాన్ని కూడా సంపూర్ణం చేసుకున్నాము. అలాగే కన్యాదానం చేసే ముందుగా గోదానం చేయడం అనేది శాస్త్ర ప్రక్రియ. దాని నిమిత్తంగా ఒక రజతమయ గోధుమగా మన శక్తి కెప్టెన్ మన తోటలకి నేను నిలబడతాను. మీరు ఫైరింగ్ ఆపొద్దు. దేశం కోసం చావాలంటే అదృష్టం ఉండాలి. మన దేశం గెలవడం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మన దేశం గెలవాలి కెప్టెన్. రెడీ సోల్జర్స్, పొజిషన్స్. ఆపరేషన్ సింధూర్లో తెలుగు బిడ్డ వీరమరణం. సరిహద్దుల్లో దేశ మాత కోసం పోరాడుతూ నేల కొరిగిన మురళీ నాయక్. రౌండ్ తిరగడంతో పాటుగా ఆ పైన పిల్లలు ఆ విధంగా తిరగలేదు. ఓన్లీ యోగాభ్యాసం వల్ల మాత్రమే సాధ్యం. ఓం నమో వెంకటేశాయ. ఇవి మనం రోజు నిద్ర లేచిన వెంటనే చేసుకుంటే శరీరంలో ఉన్న జాయింట్స్ అన్ని కూడా బాగా పనిచేస్తాయమ్మా. తర్వాత కుడి భుజం, నెక్ లెఫ్ట్ టు రైట్ ఆన్ యువర్ షోల్డర్స్. ఇలాగా మనకి ఈ మెడ ఎక్కువ కంప్యూటర్ చూడడం కానీ, లేకపోతే సెల్ ఫోన్ చూడడం కానీ, డ్రైవింగ్ చేయడం కానీ, వాటన్నిటి నుంచి మనం తొందరగా రిలీవ్ అవ్వచ్చు.
బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్.